పాండిచ్చేరికి స్వాగతం. మత్స్యకారులు సముద్రంలోని అద్భుతమైన కెరటాల మధ్య ప్రయాణిస్తూ తిరిగి ఒడ్డుకు చేరుకునే ఈ అద్భుతమైన దృశ్యాన్ని నేను రికార్డ్ చేశాను. నాకు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఉదయాన్నే నిద్రలేచి కొత్త ప్రదేశాలను అన్వేషించే అలవాటుంది. ఈరోజు కూడా నేను తెల్లవారుజామునే లేచి ఎంతో ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉన్న పాండిచ్చేరి ఉదయపు రోడ్లను రికార్డ్ చేశాను. ఆ తర్వాత నగరం చుట్టూ తిరగడానికి నేను ఒక ప్రైవేట్ బైక్ను రెంట్‌కు తీసుకున్నాను. ఈ బైక్ కోసం వారు సుమారు రూ. 600 ఛార్జ్ చేశారు. నేను హోటల్ బుక్ చేసుకునేటప్పుడే సిటీకి మరియు చుట్టుపక్కల ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్‌కు మధ్యలో ఉండేలా చూసుకున్నాను. దీనివల్ల సులభంగా ప్రయాణించవచ్చు. పాండిచ్చేరి ఒక చిన్న ప్రదేశం. ఆరోవిల్‌తో సహా ఇక్కడ సందర్శనీయ స్థలాలన్నీ దాదాపు 15 కిలోమీటర్ల వ్యాసార్థంలోనే ఉంటాయి. మీరు వైట్ టౌన్ అని పిలువబడే ఫ్రెంచ్ కాలనీ, పారడైజ్ బీచ్, చర్చిలు మరియు ఇక్కడ ప్రసిద్ధ వినాయగర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ ప్రాంతంలో ఒకదానికొకటి దూరంగా ఉండే 4 జిల్లాలు ఉన్నాయి. అవి పాండిచ్చేరి మరియు కారైకాల్ తమిళనాడు సరిహద్దుల్లో, మాహే కేరళ సరిహద్దుల్లో మరియు యానాం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో. 2006లో దీని పేరు అధికారికంగా పుదుచ్చేరిగా మారినప్పటికీ చాలామంది ఇప్పటికీ దీనిని పాండిచ్చేరి అనే పిలుస్తుంటారు. ఇది యూనియన్ టెరిటరీ కావడం వల్ల ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్, చాలా వస్తువులపై తక్కువ జీఎస్టీ ఉంటాయి. అందుకే చాలామంది పర్యాటకులు ఇక్కడికి షాపింగ్ చేయడానికి కూడా వస్తుంటారు. ఆ తర్వాత మేము ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఆరోవిల్‌కు వెళ్ళాం. ఇది దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి వారు రానుపోను 1500 నుండి 3000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఆరోవిల్ అనేది తమిళనాడులోని పాండిచ్చేరికి ఉత్తరంగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రయోగాత్మక అంతర్జాతీయ టౌన్‌షిప్. మానవ ఐక్యతను చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. దేశం, మతం, కులం లేదా రాజకీయాలకు అతీతంగా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు శాంతితి సామరస్యాలతో కలిసి జీవించే ప్రదేశమిది. మాతృమందిరు ఖచ్చితంగా దీని మధ్య భాగంలో ఉండే అత్యంత ప్రతిష్టాత్మకమైన కట్టడం. ఇది 2000 కంటే ఎక్కువ బంగారు పూత పూసిన స్టెయిన్లెస్ స్టీల్ డిస్కులతో కప్పబడిన ఒక భారీ బంగారు గోళం. 36 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దీన్ని నిర్మించడానికి 37 సంవత్సరాలు పట్టింది. 1971లో పునాది వేయగా 2008లో పూర్తయింది. ఆరోవిల్ అనేది ఇప్పటికీ నిర్మాణంలో ఉన్న వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఒక ప్రదేశం. ఇది ఇంకా పూర్తిగా ముగిసిన నగరం కాదు, స్పృహతో కూడిన పరిణామంలో ఒక సజీవ ప్రయోగం. ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాను. ఆపై మేము ఆరోవిల్ బీచ్‌కు వెళ్ళాం. ఎంతో బిజీగా ఉండే ప్రోమనేడ్ లేదా పారడైజ్ బీచ్‌లతో పోలిస్తే ఈ బీచ్ చాలా ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంటుంది. స్థానికులు, ఆరోవిల్ నివాసితులు మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే పర్యాటకులలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ బంగారు రంగు ఇసుకతో పాటు కొద్దిగా వాల్కానిక్ బ్లాక్ శాండ్ కలిగి ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం దృశ్యాలను చూడటానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఒక హీరోలా నా కొన్ని ఫోటోలు దిగాను. కానీ ఆ పైన నా ఫ్యామిలీ నాకు గుర్తు చేసింది. నేనేమీ ఇప్పుడు బ్యాచిలర్‌ని కానని. అక్కడి నుండి మేము ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము. పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ కాలనీ, వైట్ టౌన్ ఫోటోలు దిగడానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది భారతదేశంలోనే అత్యంత ఫోటోజెనిక్ ప్రదేశాలలో ఒకటి. అప్పటికే సాయంత్రం కావడంతో మేము అక్కడ చుట్టుపక్కల కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడి వీధులన్నీ యెల్లో, పింక్, బ్లూ, వైట్ మరియు ఆరెంజ్ రంగుల షేడ్స్‌తో ఎంతో అందంగా పునరుద్ధరించబడిన ఫ్రెంచ్ కాలం నాటి ఇళ్లతో వరుసగా ఉంటాయి. మరుసటి రోజు ఉదయం మేము గణేశుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ మనకుల వినాయగర్ ఆలయానికి వెళ్ళాము. ఈ ఆలయం వెలుపలి భాగంలో మరియు లోపలి పైకప్పు గోడలపై ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఒక బంగారు రథంతో పాటు దక్షిణ భారత దేవాలయాల శైలిలో ఉండే ఎన్నో రంగురంగుల శిల్పకళా ఆకృతులు ఉన్నాయి. మనకుల అనే పేరు మనల్ ఇసుక ప్లస్ కుళం చెరువు నుండి వచ్చింది. అంటే ఈ ఆలయం సముద్రానికి సమీపంలో ఇసుకతో కూడిన చెరువు ప్రాంతంలో ఉండటాన్ని ఇది సూచిస్తుంది. ఈ ఆలయంలో లక్ష్మి అనే ఏనుగు ఉండేది. అది ఆభరణాలతో ముస్తాబై భక్తులకు తన తొండంతో ఆశీస్సులిచ్చేది. అయితే నవంబర్ 2022లో 32 ఏళ్ల వయసులో ఉదయం నడకకు వెళ్లిన లక్ష్మి గుండెపోటుతో మరణించింది.
ఆమె మరణం పట్ల పాండిచ్చేరి ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆలయంలో కొంత సమయం గడిపిన తర్వాత మేము పుదుచ్చేరి నుండి తిరిగి హైదరాబాద్కు ప్రయాణమయ్యాము. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.